నేను కూడా గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ కలెక్షన్కి పోయినప్పుడు పబ్లిక్ చెప్తున్నారు సార్, ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది నాకు అంత ఆ టైంలో నేను ఫీల్డ్లో లేను. వీళ్ళకి స్వచ్ఛ భారత్ నుంచి జీతాలు పడాయి గతంలో 4 ఏళ్ల క్రితం. అప్పుడైతే కనుక రెగ్యులర్గా చేశారు, బాగుంది. ఇప్పుడు ఆ సర్పంచ్ ఇస్తాడు, ఈ సర్పంచ్ ఇవ్వడు. అంటే చాలా గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క బాధ్యత అనేది అతను మర్చిపోతాడు సార్. అతనికి పదవి రాగానే, పదవికి రాకముందు, పదవి వచ్చినాక అతను చెయ్యవలసిందే ప్రాథమికం. ఊరు శుభ్రంగా ఉంచడం అనేది ప్రాథమికం. అది అతనికి ఎరుకలో ఉండదు. మనం ఎంత చెప్పి మాట్లాడినా సరే దాన్ని విస్మరించడం అనేది చేస్తారు. అట్లాగే ఇంకొక సబ్మిషన్ సార్, నా వాళ్ళు వేరే వాళ్ళు, ఈ వర్కర్ అనేవాడు నా వాడు కాదు, ఈడొద్దు, ఇంకోటి పెట్టమంటారు, ఇంకోటి సరిగా చేయరు. పెద్ద వయసు వాళ్ళు వస్తారు, యంగ్స్టర్స్ రారు. ఏదైతే క్లాప్ మిత్ర పని వర్క్ చేయడానికి ఓల్డ్ పీపుల్ వస్తారు. మనం ఇచ్చే 6,000 జీతానికి నేరుగా శాలరీస్ పడితే గనక అత్యుత్తమంగా మన ప్రభుత్వం ఏదైతే ఇంకొక మాట సార్, ఇంకొక సబ్మిషన్ సార్, ఏదైతే మనం స్వమిత్వ ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నామో దానికి మాకు గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. అది గౌరవ ఎమ్మెల్యేస్కి ఒక్కసారి స్వమిత్వ గురించి తమరు మినిస్టర్ గా ఒక్కసారి మాట్లాడితే గనక గౌరవ ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా తమరు ఒక మాట చెబితే స్వమిత్వ చెయ్యడం అనేది మంచిది అనేది తెలియదు. పలానా ఊర్లో స్వమిత్వ చెయ్యొద్దు అనేది ఎమ్మెల్యేస్ నుంచి నాకు వస్తుంది సార్. నేను కాదు మేడం, మీకు ఏంటి ఎమ్మెల్యేస్ నుంచి ఏమొస్తుంది? ఒక ఎమ్మెల్యే గారు సార్, అదే సార్, అంటే అదే సార్, ఈ 3 గ్రామాల్లో స్వమిత్వ కండక్ట్ చెయ్యొద్దు, గ్రామస్తులు చెయ్యొద్దు అంటున్నారు. చెయ్యొద్దు వాళ్ళ కారణం ఏం చెప్తారు అంటే సార్, అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా పబ్లిక్ ఎలా చెప్తే అలా చేయాలనుకుంటారు సార్ ఎమ్మెల్యే. పబ్లిక్ మాట్లాడుతుంది, దానికి ఒక జనరల్ డైరెక్షన్ ఒకటి ఇస్తాం. అంటే అదే సార్ ఎమ్మెల్యే మీరు చెప్పింది. థ్యాంక్ యూ. అదొక విషయం, స్వమిత్వ గురించి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి సార్. తమరు పదవిలోకి రాగానే పెట్టిన మొట్టమొదటి సంతకం మా ప్రమోషన్ ఫైల్ సార్. అందుకు మాత్రం ఇంకొకసారి తమరికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఒకటి ఇది స్వమిత్వ ఎక్కడైనా సరే ఇది ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఇది యూనియన్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఒక టార్గెట్ పెట్టారు ప్రధానమంత్రి గారు దీని మీద. ఇమీడియట్గా ఒక టైం లైన్లో జరగాలని. దీని